ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగంగా యోనలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలని మనము ధ్యానం చేసుకుందాం. మూలవాక్యాన్ని యోనా పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి నీవు ప్రార్థన చేయి. చాలు, ఇంకా ఎవరు అరవద్దు. కాస్త శ్రద్ధగా వినండి వాక్యం. యవనస్తుల పిల్లలు ఆమె పేపర్లు తిరగదిప్పుతుంది, అలాగ పెట్టి వాక్యం విను. కొంతమంది హోంవర్క్ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ వచ్చి రాస్తున్నారు, ఇంటికాయ కూడా రాయరు. మళ్ళా కూర్చోవాలి ఇక సైలెంట్గా. ఏదైనా చెప్పే రెఫరెన్సులు రాస్తున్నారంటే అట్ట రాయట్లే, కూర్చొని టావులు రాసి పారనవుతున్నారు. ఇది బడి కాదు, ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఎందుకు ఇక్కడ ఉన్నావు నీవు అని ఓడ నాయకుడు వచ్చి వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఓడంతా ప్రమాదములో చిక్కుకొని ప్రమాదములో మునిగిపోతూ ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతూ ఎవరి సంబంధించినటువంటి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే, ఈ నిద్రపోతున్నటువంటి యోనా ఏం చేస్తున్నాడంటే గొరకలు పెట్టి నిద్రపోతున్నాడంట. ఎవరయ్యా వినంటే, ఒక దైవజనుడు. ఓడకే ప్రమాదము కలిగి ఆ ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతా, వస్తువులంతా తీసుకొని వెళ్ళి ఏమండి నీళ్ళల్లో పడవేస్తూ ఉంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అందుకనే ఓడ నాయకుడికి కోపం వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఈ రకంగా నీవు నిద్రపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏమైందయ్యా ఓడ నావికుడ, ఏమైంది అంటే, ఏమైందో వచ్చి బయటికి వచ్చి ఒకసారి చూడగానే భయంకరమైనటువంటి పెనుగాలులు, పెను తుఫానులు. ఏమండి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఊరు దేవుళ్ళకు వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఏమండి నోరు తెరిచి కేకలేస్తున్నారు, మమ్మల్ని రక్షించేవారు ఇక్కడ ఉన్నారా లేరా? మా ప్రాణాలను కాపాడేవాడు దేవుడు అనేవాడు ఉంటే మా ప్రార్థన ఆలకించండి, దేవుడు అనే వాళ్ళు ఉంటే మా యొక్క మొరను ఆలకించండి అని చెప్పేసి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ, రకరకాల డినామినేషన్లు కలిగినటువంటి వ్యక్తులందరూ ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారట. ఈ యొక్క దైవజనుడైనటువంటి యోనా ఈ సిచ్యువేషన్ అంతా చూసి, ఇది నా వలనే కలిగిందని మనస్సులో అనుకొని బాధపడి ఓడ నాయకుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో ఓడ నావికుడా, ఈ యొక్క దుస్థితి అనేది నా వల్లే కలిగింది, నన్ను తీసుకొని వెళ్ళి సముద్రంలో మడే. అతను నమ్మలేదు నావికుడు.
ఏమయ్యా యోనా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వల్లే నీకు ఇది ప్రమాదం కలుగుతుందని అంటున్నావు. నువ్వేం చేసావు? ఒకవేళ ఓడలో ఉన్నటువంటి సామాగ్రి రిపేర్ అయ్యి వచ్చి ఆ పెను ప్రమాదానికి గురవుతుందేమో. ఆయన అంటాడు, లేదు 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 నావికుడా, ఇది నా వలనే కలిగినటువంటి ప్రమాదం కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో పడేస్తే నీ ఓడ నీళ్ళల్లో తేలాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళల్లో తేలాడుతూ ఉంటే బ్రతకగలుగుతారు అని చెప్పేసి ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఏమండి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశారని బైబిల్లో రాయబడి ఉంది. మనకు ఆ సందర్భము ఇప్పుడు అవసరం లేదు. కానీ నేను చెప్పబోతున్న అంశ భాగం ఏంటంటే యోనా గ్రంథములో 1వ అధ్యాయం 7-8 వాక్యాలను చదువుకుంటే అక్కడ 3 మాటలు 4 మాటలు అక్కడ రాయబడ్డాయి. వాటి యొక్క వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం విందాం. యోనా పుస్తకం 1వ అధ్యాయం నీ వ్యాపారమేమిటి? రెండవదిగా గమనిస్తూ ఉంటే, నీవు ఎక్కడ నుంచి వచ్చావు? ఓడ నాయకుడు అడుగుతున్న ప్రశ్న. నిన్ను ఎప్పుడు ఈ ఓడలో చూడలేదే, నిన్ను క్రొత్తగా చూస్తున్నాను, నిన్ను కొత్తగా నేను పలకరిస్తున్నాను, నిన్ను కొత్తగా నేను పరామర్శిస్తున్నాను. నీవు నీ యొక్క వ్యాపారం ఏమిటి? వ్యాపారం గురించి నిన్నటి వారంలో మనం విన్నాం. యోనా వ్యాపారం ఏమిటి? యోనా ఆత్మలు సంపాదించే వ్యాపారాన్ని చేశాడని, అనేక మంది ప్రజలను రక్షించాడని, నినివే పట్టణం నాశనం అవుతుంటే ఆ పట్టణాన్ని ఆ యోనా ప్రార్థనను బట్టి, యోనా మేలు కొలుపును బట్టి ఆ పట్టణం రక్షించబడిందని నిన్నటి వారంలో మనము చదువుకున్నాం, విన్నాం. ఈ యొక్క వారంలో దేవుడు 2వ భాగంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎక్కడ నుంచి వచ్చావు? ఓడ నాయకుడు అడుగుతున్నాడు యోనాను, యోనా నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నీవు ఏ ప్రదేశము నుంచి వచ్చావు? నీ యొక్క విధానం ఏమిటి అని అడుగుతూ ఉంటే, ఈ రోజున మనం వేరే ప్రాంతానికి వెళితే క్రొత్త వారు మనల్ని ఏం చేస్తారంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎవరి కోసం వచ్చారండి, ఎవరిని వెతకటానికి వచ్చారండి అని మనల్ని ఏం చేస్తారంటే అడ్రస్ అడుగుతారా అడగరా? చెప్పాలి, అడుగుతారా అడగరా? ఒకవేళ ఆ నోటులో నుంచి మాట రాని వ్యక్తి అయితే జోబులో నుంచి ఆధార్ కార్డు తీసి, ఇదిగో నా అడ్రస్ ఇది, నేను ఈ ప్రాంతపు వాణ్ణి, నేను ఫలానా ఊరికి సంబంధించిన వ్యక్తిని అని ప్రూఫ్స్తో సహా చూపించినప్పుడు, అప్పుడు మనల్ని నేరస్తులుగా చూడకుండా, ఓహో ఈ వ్యక్తికి మాటలు రావేమో అందుకే ఆధార్ కార్డు చూపించాడని చెప్పేసి అతను వెళ్ళవలసినటువంటి అడ్రస్కు తీసుకొని వెళ్ళి వదిలిపెట్టే అవకాశాలు కనపడతా ఉంటాయి. అలాగునే ఓడ నాయకుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నుంచి వచ్చితివో? ఎక్కడ నుంచి వచ్చితివో? ఎక్కడ నుంచి నీవు వస్తూ ఉన్నావు అని ఆ మాట అడిగితే, ఒక మాట 10వ అధ్యాయములో రాయబడింది, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు
ఆ మనుష్యులకు తెలియజేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు అని అంటే, ఏమండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు యోనా, నీ యొక్క అడ్రస్ ఏమిటేనంటే, ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఏమండి యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. అర్థం కాలేదు ఓడ నావికుడికి. మరలా చెప్పు అని అడుగుతున్నాడు. నీవు చెప్తున్న విషయం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మరలా చెప్పు అనంటే, యెహోవా సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నాను. ఎవరు పారిపోమన్నారు? ఎవరు పారిపోమ్మనలేదే, ఎవరు పారిపోమ్మనలేదే. బైబిల్లో ఒక చోట రాయబడింది, దుష్టుని చూసి దూరంగా పారిపోవాలి. అంటే ఈ వ్యక్తి విధానము ఏమండి ఆ సమయములో ఏమండి పారిపోయే విధానములో ఉన్నాడు. పారిపోయే పరిస్థితుల మధ్యలో కనబడుతున్నాడు. ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు మన కళ్ళ ఎదురుగా తప్పు చేశారనుకోండి, నిలబడగలుగుతారా? నిలబడుగుతారా అండి? చాటుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అనంటే, అతడు తప్పు చేస్తున్నటువంటి ఆ తప్పును ఏమని మరుసటి వ్యక్తి చూసిన వెనువెంటనే, ఆ వ్యక్తిని చూసిన వెనువెంటనే తలెత్తుకొని తిరగలేడు, తలెత్తుకొని ధైర్యంగా ఉండలేడు. కారణం ఏంటంటే, అతడు చేసినటువంటి తప్పు ఎదుటివాడు చూశాడు కాబట్టి ఎదురుగా నిలబడి ఏమని ముఖము చూపించుకోలేక, ముఖాన్ని కనపరుచుకోలేక, ధైర్య సాహసాలు చేయలేక తలదించుకొని వెళుతూ ఉంటాడు, తలదించుకొని వెళుతూ ఉంటాడు. అలాగునే ఈ వ్యక్తి అట యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతూ ఉన్నాడు. దేనికి పారిపోతున్నాడు అని అంటే, ఏమండి నినివే పట్టణస్థులు ఏమండి బహు క్రోధము కలిగిన వారని, నినివే పట్టణస్థులు కోపముతో ఉండి ఏమండి సావుకుడని కూడా లెక్క చేయకుండా అమర్యాదగా మాట్లాడుతూ ఏమండి చేతులతో దండిస్తూ బహు క్రోధమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఆ ప్రాంత ప్రజలు కోపముతో మండిపడుతున్నారని, ద్వేషముతో మండిపడుతున్నారని, సావుకుని కూడా లెక్క చేయకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఏమండి అక్కడికి వెళ్ళి నేనెందుకు వాళ్ళ చేత దండించుకోవాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత నేను బాధింపబడాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత నేను ఎందుకు కొట్టించుకోవాలని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, తర్షీషుకు వెళ్ళవలసినటువంటి ఓడ ఎక్కి ఆ ఓడలోనికి వెళ్ళి ఏమండి బయట విధానాలను గమనిస్తూ ఉంటే పారిపోతున్నాడట, పారిపోతున్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి చాలామంది రావాలన్నా కూడా ధైర్యం రాదు. దేవుని మందిరానికి రావాలంటే అన్న చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి, చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి, అందుకే నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నాను. చిన్న చిన్న అలవాట్లను బట్టి దేవుని సన్నిధిలో కూర్చోటానికి కూడా నాకు ధైర్యము లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు కూడా నాకు ధైర్యము లేదు, దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యం వినటానికి కూడా నాకు ధైర్యము లేదు, దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ను స్తుతించే యోగ్యత కూడా నాకు లేదు, కాబట్టి నేను రాలేకపోతున్నాను. నేనంటాను నీకు ఏ అలవాట్లు ఉన్నప్పటికీ కూడా, నీకు ఏమండి ఏ అలవాట్లు ఉన్నప్పటికీ కూడా, ఏమండి ఆ అలవాట్లు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే నా దేవుడే నీతో మాట్లాడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడే నీతో మాట్లాడి వాక్యమైనటువంటి దేవుడిగా నీకు ఏమండి నీవు చేస్తున్నటువంటి ఆ బలహీనతల విషయంలో, నీవు చేస్తున్నటువంటి ఆ పొరపాట్ల విషయంలో, నీవు చేస్తున్నటువంటి ఏమండి చిన్న చిన్న అలవాట్లను బట్టి వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడి నీలో ఉన్నటువంటి కఠినాత్మను తీసివేసి, బండబారిన హృదయాన్ని తీసివేసి మెత్తటి హృదయాన్ని, మాంసపు హృదయాన్ని దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజున ఒక
ఒక వ్యక్తి, ఫారెన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట మన ఆంధ్రాకి వచ్చాడంట. ఆంధ్రాకి వచ్చి అలా 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 దారి గుండా వెళుతుంటే కారులో ఒక చక్కటి పంది పిల్ల కనపడదంట. ఏంటి చెప్పాలా? పంది పిల్ల ఎట్లుంటుంది? కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎంత ముద్దు వస్తుందో. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. మూతికాడ ముద్దు పెట్టుకుంటే కానీ అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క యజమానుడు ఆ వ్యక్తి చూసి, తెల్లదొరగారు చూసి, ఎంత చక్కగా ఉంది, ఇది చూడటానికి ఎంత అందంగా కనపడ్డది, దీనిని మా ఊరు తీసుకెళ్తే దీని దశ మార్చొచ్చు అని చెప్పేసి ఏమని దారిగుండా వెళుతుంటే అమాంతంగా దాన్ని 2-3 పట్టుకొని అంత ఆ యొక్క పంది పిల్లను పట్టుకొని వారు ఊరికి తీసుకొని వెళ్ళాడంట. విమానంలో తీసుకొని వెళ్ళి దాన్ని శుభ్రంగా ఏమని ఆయన దగ్గర ఉన్నటువంటి షాంపులన్నీ వేసి, సరుపులన్నీ వేసి, సబ్బులన్నీ వేసి ఏమని ఆ పంది పిల్లని ఏం చేశారంటే శుభ్రంగా నీట్గా తయారు చేసి, మన ఇంట్లో కుక్కల్ని ఏ విధంగా పెంచుకుంటామో మంచి చైన్ కొనుక్కొని వచ్చి దాన్ని పట్టుకొని బజారు గుండా పోతున్నానంట. ఫారెన్లో అందరూ విచిత్రంగా చూస్తున్నారంట. హలో, ఏంటి ఇది? ఇంట్లో కుక్కలను పెంచుకుంటాం, పిల్లలను పెంచుకుంటాం, నువ్వేంటి పంది పిల్లలను పెంచుకుంటున్నావు అంటే ఐ యామ్ ఫ్యాషన్ అని అంటున్నాడంట ఆయన. ఫ్యాషన్ ఇది. అక్కడక్కడ నాకు కనపడతా ఉంటారు మగపిల్లలే జుట్లు పెంచుకొని పూలు పెట్టుకొని ఉంటారు. ఏందిరా ఇది అంటే ఫ్యాషన్ అన్నయ్యా. ఏంటిది? మగోళ్ళు ఆడల్లాగా తయారు కావటమా? ఫ్యాషన్. మళ్ళా ఇంకొకరిని గమనించా. ఏమండి, వాడు పోతా ఉంటే చెవుకు కమ్మ పెట్టుకొని ఉన్నాడు. ఏంటిరా ఇది? ఏంది మీ మేనమామ ఏమన్నా చెవు కొట్టించిందంటే లేదన్నయ్య ఫ్యాషన్. ఈ రోజున ఫ్యాషన్ అంటే ఏమండి, ఏదన్నా వస్తువులు కొనుక్కోవటమో, ఏదన్నా బంగారు ఆభరణాలు ధరించుకోవటమో, ఏమైనా మంచి డిజైన్ ప్యాంట్లు సొక్కాలు వేసుకోవటమేననుకున్నా. ఫ్యాషన్ అంటే ఏమండి, మగపిల్ల వాళ్ళే జుట్లు పెంచుకొని ఏమండి పూలు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి ఆ పిల్లోడు మగపిల్లోడు ఆడపిల్ల అర్థం కాలే నాకు. ఏంటి అంటే ఫ్యాషన్. ఆయన కూడా దొరగారు కూడా ఏమని గొలుసు కట్టి ఆ పంది పిల్లని తీసుకొని పోతూ ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ విచిత్రపోతున్నారు, నవ్వుతున్నారు. మీరేమైనా నవ్వుకోండి, నాకు ఇదొక ఫ్యాషన్. చూసి ఆ దారిగుండా పోతూ ఉంటే అమెరికాలో ఓ చిన్న బుడదగుంట కనపడదంట. దాని బుద్ధి మానుతుందండి. అబ్బా, ఇన్ని రోజులు యజమానుడి దగ్గరికి వస్తే బుడద అనేది కనపల్లా అని చెప్పేసి అమాంతంగా వదిలించుకొని బుడదలో పడిపోయిందంట. ఆయనంగా చూసి ఒరే, ఇంత కష్టపడి ఆంధ్ర నుంచి నేను మంచి పంది పిల్లని తెచ్చుకొని మంచిగా పెంచుకుంటే నీ బుద్ధి మానకపోతివే. పిలుస్తున్నాడంట, ఏయ్ పిగ్గు కమాన్ అంటున్నాడట. కమాన్ లేదేం లేదు, పో, నీతో నాకు అవసరం లేదు, నాకు ఇదే కావాలా. ఏది? ఈ బుడదే కావాలా. ఈ రొచ్చులోనే నేను ఉంటాను. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఏమని, నేను ఉన్నటువంటి స్థితిలోనే అక్కడనే పడి ఉంటా, నాకు మారిపోవద్దు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఏమని, మోడుబడిన జీవితాలను చిగురింపజేయగలిగిన వాక్యం మనకు వినపడుతుంటే ఏమని, ఈ కొంతమంది వ్యక్తులను చూస్తే అదే రొచ్చులో పడిపోతుంటారు, అదే దరిద్రపు అలవాట్లో పడిపోతుంటారు. అరే, ఎదుటి వ్యక్తులకి మనము వచ్చి అనిపించుకుంటున్నామే, ఎదుటి వ్యక్తులు మనల్ని బాధపరుస్తున్నారే, ఎదుటి వ్యక్తులకి మనము ఇంత ఆటంకంగా ఉండకూడదే, ఎదుటి వ్యక్తుల విషయంలో మనల్ని నోర్లలో నానేటట్లుగా మనం ఉండకూడదే,
బ్రతుకుని మార్చుకుంటే యేసయ్య వైపు మనం వెళ్ళొచ్చు కదా. బ్రతుకుని మార్చుకొని ఆయన చేయి పట్టుకుంటే నా యొక్క స్థితి గతి మార్చబడుతుంది కదా. బ్రతుకుని మార్చుకుంటే దేవుడి యొక్క విధానములను నడుస్తే ఇంకనేక మంది చూసి సంతోషిస్తారు కదా అని ఈ రోజున చాలా మంది కరువైపోతున్నారు. ఏమండి, ఆ యొక్క వ్యక్తి మాత్రం ఆ పంది పిల్లలను పిలుస్తున్నాడు. పిగ్గో కమాన్. ఇంగ్లీష్ మనకేమొచ్చు, మనం అంతా తెలుగు మీడియమే. హల్లెలూయా హల్లెలూయా. 10వ తరగతి 3సారికి పాస్ అయినా. ధైర్యంగా చెప్తున్నాను నేను. 8 చదవలే 9 చదవలే, జంపు. మా అమ్మ వాళ్ళకి ముందే చెప్పా, బైబిల్ ట్రైనింగ్కి పోతున్నాను, నేను రాసిన పరీక్షలలో ఒక్కటి కూడా పాస్ కానని చెప్పా. ఒరేయ్ నువ్వేంది రా మాట అంటావు, అందరూ నేను పాస్ అవుతానంటావు అంటే నువ్వేంది ఫెయిల్ అవుతానంటావు. నిజంగా దేవుని సావుకి వెళ్ళిపోతున్నా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు నాకు అందుకుంది. 16వ సంవత్సరమునే దేవుని పరిచయ కొరకై నడుము కట్టుకొని హోసన్నా మినిస్ట్రీకి 2005వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున వెళ్ళానండి. ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే అక్కడ నేర్చుకొని వచ్చిన అనుభవాలు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ నేర్చుకొని వచ్చినటువంటి అనుభవాలు. ఆ యొక్క ఏమని ఆ త్వరగారు చూసి ఇసుకుబుట్టి, ఒరే ఇది అంత పిలిచే కూడా రావట్లేదు కానీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న పని వారిని పిలిచి నన్ను తీసుకున్నాండి. అది ఏ స్థితిలో నుంచి వచ్చిందో మర్చిపోయింది. అంటే దానికి తెలియదు కాబట్టి తీసుకొని వచ్చి ఆ మనిషి ఆలోచన చేశాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు దీనికి ఒక ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలో చెప్పు. ఇది లేస్తే బురద గుంటలో పడిపోతుందంటే దాని స్వభావమే దయ్యా, బురద గుంటలో పడిపోతుంది, ఏం చేయాలో చెప్పు. ఒక మాట అన్నాడంట, నేను ఒక సలహా చెప్తాను, అది నీవు సక్సెస్ చేయగలిగితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నేను చెప్పే సలహాలను విని ఆ సలహా ప్రకారం నువ్వు చేయగలిగితే ఎంత డబ్బు కావాలో నీకు ఆ డబ్బు ఇస్తా అనేసరికి ఏం చేయాలో చెప్పానంటే, గొర్రెలన్నీ పోతున్నాయంట. గొర్రెలన్నీ పోతుంటే గొర్రె యొక్క స్వభావం ఏంటంటే, ఒక గొర్రె ముందు పోతుంటే వెనక అదే లైన్లో పోతూ ఉంటుంది. అవునా కదా? గమనించండి, అవునా కదా? అదే మేకను చూడు, ఒక చోట ఉండదు ఈ మేక. ఏడ శిల చెట్టు కనపడితే కాలు 2 పైన పెట్టి తింటూ ఉంటుంది. మేకను చూస్తే ఏ చెట్టు కనపడి ఏ ఆకులు పోగొట్టదు. అందుకని డాక్టర్లు ఎక్కువ చెబుతారు, మేక మాంసం తిను, పక్షవాతానికి మంచిది, మేక మాంసం తిను, పలానా ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. డాక్టర్ గారికి సలహా చెప్తున్నాడు, ఇదిగో ఈ గొర్రెలన్నీ ఒకదాని ఎమ్మటి పోతుంది, కానీ ఆ గుండెని తీసి ఈ పంది పిల్లకి ఏమన్నా వేస్తావా అని అడిగాడట. ఓహో, అది పెద్ద విషయం ఏముంది, చూద్దాం, ట్రైల్ వేద్దాం అని చెప్పేసి ఆ గొర్రెను తీసుకొని వచ్చి దాని యొక్క కడుపును కోసి గుండెను తీసి బయటికి ఇమ్మీడియట్లుగా పంది పిల్లకి ఆపరేషన్ చేసి ఈ గుండెని తీసి దాన్ని కంటించారు. కుట్లేసి పెట్టారంట. ఒక వారం 2 వారాలు బ్రెడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత 3వ వారాన ఆ పంది పిల్లని గొలుసు పట్టుకొని తీసుకుపోతుంటే ఒక బురద గుంట కనపడదంట. యజమానుడు చూసి అయినా దీని పరిస్థితి ఏంటో గమనిద్దామని చెప్పేసి గొలుసు వదిలేశాడంట. యజమానుడు గొలుసు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే యజమానుడు వెంటనే వెళుతుందంట. కొట్టి చప్పట్లు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ యొక్క పంది పిల్లల్లో ఉన్నటువంటి గుండెను తీసి గొర్రె గుండెను అమర్చినందువలన గొర్రె ఏ విధంగా అయితే తలదించుకొని, ఏ విధంగా అయితే యజమానుడికి లోబడుతూ, ఏ విధంగా అయితే ఆ గొర్రె దేవుని యొక్క ఆ విధానములో తగ్గించుకున్నటువంటి మార్గములు నడిపించబడుతుందో, అదే స్వభావం ఈ యొక్క పంది పిల్లకు రావటానికి గల కారణం ఏమిటి అంటే, తన యొక్క హృదయంలో గొర్రె యొక్క గుండె దాచబడ్డది. గొర్రె యొక్క ఆ గుండె దాచబడింది కాబట్టి
గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో, ఏ విధంగా అయితే యజమానుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, యజమానుడి చుట్టూ వెళుతూ ఉంటుందో, ఏమండి ఆ పంది పిల్ల కూడా ఎక్కడికి వెళ్ళట్లేదంట. చూసిన వాళ్ళందరూ విచిత్రపడుతున్నారు. ఏంటి దీని స్వభావం మార్చబడటానికి గల కారణం ఏమిటి? దీని యొక్క విధానం మార్చబడటానికి కారణం ఏమిటి అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి సలహా చెప్పాడంట. ఇలాగ నేను చేశాను, అలాగ చేయటం వల్ల దీని మనసు మారింది. అలా ఆ రీతిగానే ఆ ఓడ నాయకుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నుంచి వచ్చావు? నీ అడ్రస్ ఏంటి? నీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. ఏం తప్పు చేసావు? పారిపోతున్నావు. ఏమి అబద్ధమాడావు? పారిపోతున్నావు. ఏ తప్పు చేయటం వల్ల ఆ తప్పును బట్టి నీకు ముఖం ఎందుకు రావట్లేదు? కారణం ఏమిటి? అప్పుడు విషయాన్ని చెప్పాడంట. నేను నా దేవుని మాట వినకుండా వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళకుండా నేను పారిపోతున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరమైనంత కాలం మన యొక్క విధానాల్లోని ఏదో ఒక అడ్డులు, ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఏదో ఒక విధానాల్లో దేవునికి దూరం అయిపోతున్నంత కాలం ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాం. ఏదో ఒక ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా దూరం చేసుకుంటాం. ఏదో ఒక బాధ, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇరుకు ఇబ్బందులు ఏమండి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నంత కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనకు ఏ అలవాటు ఉన్నప్పటికీ కూడా ఆ అలవాటును బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు కూర్చొని, అయ్యా నాకు కలుగుతున్నటువంటి ఈ అలవాటును మాన్పించగలిగిన శక్తివంతుడు నీవేనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే ఒకానొకసారికైనా కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకున్నటువంటి ఆ దురాలవాట్లని దేవుడు ఏం చేస్తాడంటే మాన్పించగలుగుతాడు. కారణం ఏమిటి అని అంటే, వాక్యమైనటువంటి దేవుడు వారి హృదయములోనికి వెళ్ళి ఆ వాక్యము క్రియ చేసి ఆ వాక్యము కఠిన హృదయాన్ని ఏం చేస్తుందంటే మెత్తదిగా చేస్తుంది. ఏ విధంగా అయితే ఈ యొక్క పందిపిల్ల ఏమండి ఆ యజమానుడి దగ్గర నమ్మకంగా తలదించుకొని వెళుతూ ఉందో, ఆ రీతిగా ఒక రోజు వచ్చినప్పుడు ఏమండి తనకై తానే మార్చబడి దేవుని వైపు వెళ్ళే మనస్తత్వాన్ని దేవుడు కేంద్రీకరిస్తాడు. యోనా ఎందుకు పారిపోతున్నావయ్యా అని అడిగితే, ఇదిగో నేను నా దేవుని సన్నిధిలో నుంచి మాట వినకుండా పారిపోతున్నాను. ఈ రోజున ఏ తప్పు చేయని ప్రజలు కూడా పారిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను విశ్రాంతిని కలిగిస్తానని చెప్తుంటే పారిపోతున్నారు. నా యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం చేయి విడవనంటే పారిపోతున్నారు. నా యొద్దకు వచ్చినటువంటి వారిని శాంతిని కలిగిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, వారి కుటుంబాలలో ఆరోగ్యాన్ని కలిగిస్తానని దేవుడు మనతో మాట్లాడుతుంటే పారిపోతున్నాం. తప్పు చేసిన వ్యక్తి అయినా కూడా పారిపోతున్నాడు, తప్పు చేయని వాడు కూడా పారిపోతున్నాడు. కారణం ఏమిటి? దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోతున్నాం. యోనాను అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? నీ అడ్రస్ ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? నీ విధానం ఏమిటి? నీ యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఏమిటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అడ్రస్, మన యొక్క స్థితిగతులు దేవునిలో నిలిచి ఉండే అడ్రస్గా మార్చబడాలి. హల్లెలూయా. దేవునిలో ఉండే అడ్రస్సు. దేవుడు మనల్ని వచ్చి ఏమని నీతిమంతులు ఎంతమంది ఉన్నారు రాండి అని పిలిచినప్పుడు దేవుడి పిలుపుకు లోబడి దేవుని దగ్గరికి ధైర్య సాహసాలతో వెళ్ళగలిగినటువంటి సామర్థ్యతను, శక్తిని సంపాదించుకునే వారిగా ఉండాలి.
ఎటువంటి స్థితిగతుల మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దగ్గరికి ఏమని పరిపూర్ణమైనటువంటి శక్తితోటి, పరిపూర్ణమైనటువంటి ధైర్యముతో ముందుకు వెళ్ళే వ్యక్తులుగా కనపడాలి. ఆ పరిపూర్ణమైనటువంటి విధానంలో దేవునితో వెంటబడి వెళ్ళిపోయే వారిగా కనబడాలట. ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోయి వచ్చానయ్యా, దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి వచ్చాను. దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ తప్పులు చేస్తున్నా, మనుషులము మానవులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయండి. చిన్న చిన్న పొరపాట్లు మనలో జరుగుతూ ఉంటాయి. ఏ మానవుడైనా కానీ బైబిల్లో ఒక చోట రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రతి ఒక్కరి మానవుల యొక్క హృదయాలు ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లను బట్టి దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని పాదాల దగ్గర ఏడ్స్తే క్షమించగలిగినటువంటి సమర్థుడు నీ వైపు ఉన్నాడు. మనుషుడైతే క్షమించకపోవచ్చు, మనం చేస్తున్నటువంటి తప్పిదాలను బట్టి మనుషుడు క్షమించకపోవచ్చు. క్షమించే దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడని ఈ రోజున మనము గ్రహించే వ్యక్తులుగా ఉండాలి. క్షమించే దేవుని వైపు కన్నులెత్తి చూసే వ్యక్తులుగా ఉండాలి. యోనా ఆ యొక్క యోడ నాయకుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? దేవుని సన్నిధిలోంచి పారిపోయి వస్తున్నానయ్యా. మన స్థితి ఏమిటో మనకు అర్థం కావాలి. మన పరిస్థితి ఏంటో అర్థం కావాలి. మన స్థితిగతులు ఏమిటో మనము అర్థం చేసుకునే వ్యక్తులుగా కనపడుతూ ఉండాలి. దావీదు విషయంలో యెషయా అనబడుతున్నటువంటి తండ్రి, దావీదు తండ్రి ఏమండి, ఒకానొక రోజున సమూయేలు ప్రవక్త పిలిచాడట. సమూయేలు ప్రవక్త పిలిచి, అయ్యా నీకు ఎంతమంది కుమారులు ఉన్నారు? నాకయ్యా 8 మంది కుమారులు. అవునా? ఒక్కొక్కరిని పిలిపించు. దేనికయ్యా అని అంటే, మీ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకొంటున్నాడు. అవునా? మా కుటుంబం ఏ పాటిదయ్యా? మా పరిస్థితి ఎప్పటికప్పుడు పని చేసుకుంటే బ్రతకాలి. మా యొక్క పరిస్థితి రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల మధ్యలో చిన్నపిల్లల్ని పెట్టుకొని ఈ పిల్లలు తలా ఒక పని చేసుకుంటే కుటుంబం కొనసాగేది. మా కుటుంబంలోనా అని చెప్పేసి పిలవగానే ఒక్కొక్కరు పిలుస్తూ ఉంటే దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ వ్యక్తి వచ్చాడు, పెద్దోడు, ఏం చేయమంటావు? లేదు ఇతను నేను కోరుకోలేదు. రెండో వ్యక్తి వచ్చాడు, మూడో వ్యక్తి వచ్చాడు. ఏమండి, దాదాపు 7 మంది రిజెక్ట్ చేయబడ్డారట. 7 మంది దేవుని దృష్టిలో ఫెయిల్ అయిపోయారు. అడుగుతున్నాడు సమూయేలు ప్రవక్త, ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆయన అంటున్నాడు, ఏంటయ్యా ఇంకా అడుగుతూనే ఉన్నావు? వీళ్ళందరినీ రిజెక్ట్ చేసావు, చూడటానికి చూడు ఎంత బాగున్నారో. ఆ చేసేది ఏందో రాజుగా వాళ్ళని అభిషేకించవచ్చు కదంటే, లేదు ఇంకా ఎవరైనా ఉన్నారా? లాస్ట్ అండ్ ఫైనల్గా అంటున్నాడు, ఒకడు ఉన్నాడులే, కుటుంబంలోనే ఎన్నిక లేనివాడు, కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలోనే వాడు ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి మనిషి కాదు. ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటాడు. ఎప్పుడు చూసినా కూడా ఎవరి వ్యక్తులతో కలిసే వ్యక్తి కాదు, గొర్రెలు కాసుకుంటాడు. వాడితో ఏముందిలే సమూయేలు, దైవజనుడా ఆ వ్యక్తిది ఏముందిలే. దైవజనుడు అంటున్నాడు, ఇదిగో ఆ వ్యక్తిని పిలిపించు, ఆ వ్యక్తిని పిలిపించు. అతనితో ఏం పని అయ్యా? ఇదిగో ఉన్న వాళ్ళల్లో ఒకరిని అభిషేకం చేయి, ఒకరిని ఆశీర్వదించినట్టే. లేదు దేవుడు వీరిని కోరుకోవట్లేదు. ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా పిలిపించు. ఆ వ్యక్తి కబురంపారంట. ఎవరికి అంటే దావీదు స్థితి ఏ విధంగా ఉందో తెలుసా? తన అడ్రస్ ఏంటంటే, ఇప్పుడు చూసినా కూడా గొర్రెలు కాసుకునే వ్యక్తి అంట. ఎప్పుడు చూసినా కూడా అరణ్య ప్రాంతంలో ఉంటూ పాటలు పాడుకుంటూ ఏమన్నా గొర్రెల మందను మేపుకుంటూ ఉన్నాడు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని. ఈ రోజున
ఏమండి ఆ వ్యక్తిని ఏమండి పిలవనంపింపగానే దేవుని వాక్కు బయలుపరచబడుతుంది. ఇదిగో మనుషుల దృష్టిలో ఎన్నికలైన వ్యక్తిని నేను ఎన్నుకొనబోతున్న వ్యక్తి ఇతడే. నేను ఈ వ్యక్తిని అభిషేకం చేయబోతున్నాను. నీ తైలపు కొమ్ములో ఉన్నటువంటి ఆ నూనెను పోసి అభిషేకం చేయి. తన యొక్క అడ్రస్ ఏంటి అని అంటే గొర్రెలు కాసుకునేవాడు. దావీదును ఒక మాట అడుగుతూ ఉంటే, దావీదు ఇంత స్థితిలో నువ్వు దీవించబడటానికి కారణం ఏమిటి? ఇంత స్థితిలో రాజు అవటానికి గల కారణం ఏమిటి? ఇంత స్థితిలో నీ దగ్గర ఎంతోమంది భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, రాజ్యమే నీ చేతిలో ఉంది. ఇంత స్థితి ఎదగటానికి గల కారణం ఏంటంటే అతని అడ్రస్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నా అడ్రస్ ఏంటంటే గొర్రెలు కాసుకునే వ్యక్తినయ్యా. రాజుగా నియమించబడినప్పటికీ కూడా తన యొక్క అడ్రస్ను మర్చిపోలేదు. తన అడ్రస్ను మర్చిపోలేదు. ఈ రోజున ఏమి లేకపోయినా కూడా కొంతమంది ఎగిరెగిరి పడుతుంటారు. ఏమి లేని ఇస్తరాకో చెప్పండి, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఏముండదాడా? ఒక రోజున చిన్న ఉపమానం చెప్తా. ఒక ఇంట్లో యజమానుడు ఏమండి బాగా దాగి కాస్త సీసాలు అంత ఉంచిండంట. ఏంటిది? సారాయి అంత ఉంచిండంట. ఉంచేసరికి ఈ యజమానుడు పాప మీద పన్నెండు బయటకు వచ్చాడు. ఇంట్లో ఏముంటాయి? పిల్లులు ఎలకలు. మనుషులు లేకపోతే ఇంకా పిల్లులు ఎలకలే ఉండేది ఇంట్లో. పిల్లులు ఎలకలే. ఎలక చూసిందట, ఓహో మా యజమానుడు ఏందో సీసాలు ఏందో పోసుకొని తాగిండే, ఏందో కాస్త టేస్ట్ చేద్దాం అనుకుందంట. ఏంటిది? ఎలక. ఏందో చూద్దామని చెప్పి ఏమండి ఆ మూతి తట బొడితే గుబక్కిన కింద పడదంట. నాలుగు నాకి ఇంకా టేబుల్ మీద నిలబడి నా ఎంతోటి లేడు ఎగురుతుందంట. నా ఎంతటో లేడని ఎగురుతుందంట. ఎగురుతూ ఉంటే ఆ బీరో సాటం ఒకటి ఉంది. ఏంటిది చెప్పాలా? పిల్లి. ఏందిరో ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది? ఓయమ్మో నీ కథ బాగుంది. నా అంతటో లేడు అని ఎగురుతుందట, డ్యాన్స్ చేస్తుందట. మామూలు డ్యాన్స్ కాదు ఇక. నా అంతటో లేడుగా. చాలామంది ఎగిరి పడుతుంటాడు. నా అంతటో లేరు ఈ ఊర్లో, నేనే. మొత్తం దిగినాక అర్థమైంది అయ్యా వారము. ఎవరి చేత తీసుకుంది? ఏమండి ఎవరి చేత గాయాలు పడించుకున్నది? అప్పుడు ఏందమ్మే నాకేంది ఇంత దెబ్బ తగిలింది? ఎవరు కొట్టిరు నన్ను? అప్పుడు ఎప్పుడు మత్తు దిగినాక. ఏంది నాకు ఇంత కొట్టిండు అని చెప్పేసి హాస్పిటల్కి పోయి వారం రోజు హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటాడు. మత్తున్నంతసేపు ఏమో అర్థం కాదు. ఈ ఎలక కూడా ఎగురుతూ ఉందంటే నా ఎంతటోడు లేరని. చూసింది. ఓహో వాయమ్మ నీకేందో కొమ్ములు వచ్చినట్టున్నాయే, ఏందో రెచ్చిపోతున్నావు, ఎప్పుడు మాట్లాడిందామని నన్ను చూస్తేనే సాటున పోయి దాక్కున్న దానివి, ఏందో ఎగురుతున్నావు అని చెప్పేసి ఏమండి అమాంతంగా పోయి పిల్లి ఏం చేసి కూతకాయ పడుతుంది. కీస్ అంటుందట. ఇంకా ఏముంది? పిల్లి చేతులు పడితే ఏమైపోద్ది? పీస్ అయిపోతుంది. ఇక బిర్యానీ ఇంకా రోజు దానికి ఏమీ లేకున్నా కూడా కొంతమంది ఎగిరెగిరి పడుతుంటారు. దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన భక్తిని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి సావుకులను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకొని ఆ పరలోక పట్టణమైనటువంటి ఆ యొక్క యేసయ్య కొరకై మనము వెళ్ళాలి. మన అడ్రస్ను దేవునికి తెలియపరచాలి. మన యొక్క ఆ పూర్వస్థితిని దేవునికి తెలియపరచుకోవాలన్నటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. ఎగిరెగిరి పడుతుంటారు ఎలకాల.
నేను కొన్నిసార్లు అనుకుంటే, ఓహో ఇది ఎలా కట్టుందే, కాతే నాలుక దడవగానే కాతే నాలుక దడవగానే ఇంకా మొత్తము నాదే. అది దిగిన తర్వాత అర్థమవుతుంది ఏమైందో ఏం కథ. దేవుని యొక్క పిలుపు మేరకు దేవునిలో స్థిరపరచబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన స్థితి ఏమిటి? దావీదుని అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇంతగా నీవు దీవించబడ్డావు కదా, ఇంతగా నీవు ఆశీర్వదించబడ్డావు కదా, నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి అని అంటే, నేను గొర్రెలు కాసుకునే వ్యక్తినండి, మా నాన్న చిన్న వ్యాపారస్తుడండి, మేము ఇంతమంది అన్నదమ్ములమండి, మా యొక్క పూర్వస్థితి ఈ విధంగా ఉంది అని అతడు దావీదు అనేక మందికి తన యొక్క స్థితిని చెప్పుకుంటున్నాడంట. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న మనము కూడా, మనకు ఎంత ఉన్నా కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగేవారిగా కనపడాలి. హల్లెలూయా. ఒదిగేవారిగా కనపడాలా. లేదులే ఏమండి, ఎలకాలం మనం డ్యాన్సులు వేసిన మనకు ఒకనొక రోజున పిల్లి వస్తుంది. ఏ పిల్లి? అపవాది అయినటువంటి సాతాను అనే పిల్లి. మనము గర్వపడుతున్నటువంటి ఆ గర్వాన్ని అణచడానికి అపవాది అయినటువంటి సాతాను అనే పిల్లి మన దగ్గరికి వచ్చి మన కుతెక్కాయ పట్టుకుంటే ఏమైపోతుంది, నోట్ల నుంచి కూడా మాట రాదు. ఒక ఆమె నన్ను అడుగుతుంది, అన్న రాత్రి ఎల్లెలుగా పండుకొని నిద్రపోతే నోట్ల నుంచి మాట రావట్లేదన్నా, తొక్కుతుంది. ఏంటిది? దెయ్యమట. గుండెల మీదకి వచ్చి తొక్కుతుందన్న. పక్కన ఏమన్నా కేకలేసి పిలుద్దామంటే ఎన్ని కేకలేసినా ఎవరికైనా పడట్లేదన్న. ఎగిరెగిరి పడితే అట్టనే ఉంటుంది. ఎగిరెగిరి పడ్డామనుకోండి, ఏదో ఒక రోజున కింద పడి గాయాలు చేసుకునే అవకాశాలు కనపడతాయి. ఏమి లేని ఇస్తరాకు చెప్పండి, దాని మీద అన్నం పడేదాకా ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది. పలావు చికెన్ పడితే అప్పుడు అనిగమని కూర్చుంటుంది. ఏం దాకా ఇప్పుడు దాకా పోయి ఎగిరినావు కదా ఎగురు అని అంటే, ఇంకేడ ఎగిరానమ్మా, ఇంకా ఏడ ఎగిరాను, ఇంక నా వల్ల కాదు, పడింది పలావు చికెన్ నా మీద. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి ఏమండి చాలామంది కూడా ఎగిరెగిరి పడుతుంటారు. ఇంకా నాకన్నా ఏమండి అన్ని విధాలలో అన్ని రంగాలలో తేలినటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేంట్లో? స్విచ్లు పెట్టడాల్లో. కొంతమందిని చూడాలా, ఒక్కింట్లో కూర్చోరు, ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ ఇల్లు తిరిగి స్విచ్లు పెడతా ఉంటారు. తిరిగి ఏమండి నీ దగ్గరికి వచ్చి నువ్వే పేలిపోతావన్న సంగతి అర్థం కావట్లే. ఈమె పేరు ఏం పెట్టాలంటే పుల్లమ్మ అని పెట్టాల. ఏ పుల్లమ్మ? పొలాలు పెట్టే పుల్లమ్మ. ఒక చోట ఉండదు. ఏందక్క ఏంది ఆ పాస్టర్ అట్టంటనే? అవునమ్మే నాకు తెలియదే అని ఏం లేదాడ. అట్టంటనా? ఓయమ్మో గట్టయితే ఇంకేడు చేస్తాడు ఆయన. ఇంకా కష్టమే. ఇంకా మరలా మనం వెనక్కి ఈ పొల్లమ్మకి ఏం పని లేదు. ఇంకా పొలాలు పెట్టే పనే. పొలాలు పెట్టి 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 పుల్లాగా అయిపోతుంది. పొలాలు పెట్టి 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 ఏందక్క ఏందో బలమే రావట్లేదు అంటే ఏందో నక్క నాకు అర్థం కావట్లే. పొద్దున లేచి 3 గుడ్లు తింటున్నాను. ఎన్నే? 3 గుడ్లు. ఎవరిచ్చాయి? అంగన్వాడీ వాళ్ళు ఇచ్చాయి. 3 గుడ్లు ఉడకబెట్టుకొని తింటున్నా, గ్లాస్ నిండా పాలు తాగుతున్నా, నాకు ఒళ్ళే రావట్లే. ఎందుకు వస్తుంది? పొలాలు పెడుతుంటే. ఏమండి సాయంత్రం కూడా ముద్ద సంగడి తింటున్నా, హార్లిక్స్ బూస్ట్ కలుపుకొని తింటున్నా కూడా ఒళ్ళే రావట్లే. పొలాలు పెట్టినంత కాలం నీకు ఒళ్ళు రాదు.
పొలలు పెట్టినంత కాలం నీకు ఒళ్ళు రాదు, ఏమండి ఒంట్లో జబ్బులు పోవు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడైతే నువ్వు పొలలు పెట్టుకోవడం, ఏమండి పొలలు పెట్టడం మానేస్తావో దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఎవరేమే పొలలు పెట్టే పొల్లమ్మ, అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే దయచేసి ఆ మనుషులు మానుకోండి. దేవుని మందిరానికి వచ్చే బిడ్డలకు అది తగదు. మన యొక్క అడ్రస్ ఏమిటనంటే దేవుని మందిరము అనే అడ్రస్ను మనము తెలుసుకొని ఆ అడ్రస్లో ఏమండి దేవుని వాక్యము ద్వారా ఆ యొక్క విధానాన్ని బట్టి మన మనసును మార్చుకొని దేవుని వైపు కేంద్రీకరించే విధానం కనపడాలా. దావీదుని అడుగుతున్నాడు, దావీదు ఈ స్థితిలోనికి వెళ్ళటానికి గల కారణము ఏమిటి? నీ అడ్రస్ ఏమిటి? నీవు ఉన్నటువంటి స్థలం ఏమిటి? నీవు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి అని అంటే, నేను గొర్రెలు కాసుకునే వ్యక్తినండి, గొర్రెలు కాసుకునే వ్యక్తిని. ఇంత ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ కూడా నాలో స్థితి మారలేదు, నా స్థాయి తగ్గలేదు. దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం వెనక్కి తీసుకొని వెళ్ళలేదు. కారణం ఏమిటి అంటే నా అడ్రస్ ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నా దేవుని దగ్గర ఎప్పుడు పరిశీలన చేసుకుంటాను, ఎప్పుడు నా స్థితిగతిని దేవునికి తెలియపరుచుకుంటాను, ఎప్పుడు నా మనవిని దేవుని దగ్గర వినిపించుకుంటాను. నా పరిస్థితి ఏమిటంటే నేను ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని. ఈరోజున 4 రూపాయలు డబ్బులు సంపాదించగానే లెవెల్ మారిపోకూడదు, స్థితి మారకూడదు. మన పరిస్థితి ఏమున్నా కూడా అణిగిమణిగినటువంటి స్థితిగతుల మధ్యలో ఎంత ఉన్నప్పటికీ కూడా ఏమని అణిగిమణిగినటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడాల. కొందరిని గమనియాల, కోడలను ఏమండి పెళ్లి చేసుకొని కొత్తనా కాలు మీద కాలు వేసుకొని, ఇదిగో పెనిమిటి కూలింగ్ నీళ్ళు తీసుకురా. ఏ నీళ్ళు? ఏమాడ ఉప్పు నీళ్ళు తాగిన సంగతి మర్చిపోయింది. బోరింగ్ కొట్టుకొని ఏమండి బిందె తీసుకొని, ఇత్తడి బిందె పెట్టుకొని నడుముకు పెట్టుకొని మోసుకొని తాగిన స్థితి మర్చిపోయింది. ఇదిగో పెనిమిటి కూలింగ్ నీళ్ళు తీసుకురా. కూలింగ్ నీళ్ళ ఏం బాటిల్ తేవాలా? ఆయన చూడు తక్కువడు కదా, ఆయన ఏం బాటిల్ అంట, మళ్ళా కిన్లీ బాటిల్ తీసుకురా, టాటా బాటిల్ తీసుకురా. అరే మనం వచ్చిన పరిస్థితి ఏంటి? మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏమండి మన యొక్క చీకటి పరిస్థితి ఏంటి? మన విధానాలు ఏంటి గమనించుకొని మనము ముందుకు వెళ్ళిపోతే ఏమండి ఒకానొక రోజున ఆ వచ్చే టయానికి దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. మర్చిపోతున్నాం. ఇదిగో పెనిమిటి మార్కాపురం పోయి బిర్యానీ ప్యాకెట్ తీసుకురా. పచ్చడి మెతుకులు తినది మర్చిపోయింది. స్థితి మారకూడదు, లెవెల్ మారకూడదు. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, ఇది దేవుని బట్టే కదా. దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, ఇది దేవుని బట్టే కదా. దేవుడు నాకు మంచి యజమానుని ఇచ్చాడు, ఇది దేవుని బట్టే కదా. దేవుడు నాకు మంచి పిల్లల్ని ఇచ్చాడు, ఇది దేవుని బట్టే కదా. దేవుడు నాకు ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు, ఇది దేవుని బట్టే కదా అని స్థితిని గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. స్థితిని గుర్తు చేసుకోవాలి, మన పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలి, మన యొక్క పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేను కూడా నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు. చిన్నప్పుడు బడికి పోయేటప్పుడు మా నాన్న రూపాయి మార్చి 4 పావులా బిళ్ళలు ఇచ్చేవాడు. 4 పావులా బిళ్ళలు. ఒరే ఇది ఉదయం కొనుక్కో, ఇది మధ్యాహ్నం కొనుక్కో, ఇది సాయంత్రము బండి నుంచి వచ్చేటప్పుడు కొనుక్కో, ఇది ఇంటికి వచ్చి నాకు కొనుక్కో. 4 పావులా బిళ్ళలు. 4 పావులా బిళ్ళలు. 4 పావులా బిళ్ళలు అంటే పావులకు ఏమన్నా 2-3 గొట్టాలు వస్తాయి అప్పుడు.
జోబులో పెట్టుకొని 4 పావులాలు జోబులో పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి ఆ డబ్బులన్నీ ఆన్న ఇప్పించుకుంటానా, ఏం చేయాలో అర్థం కాక ఏమండి దారి గుండా బ్యాగు తగిలిసుకొని నడుచుకుంటూ పోతుంటే కొన్ని సందర్భాల్లో ఉన్న విషయం చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ పోతుంటే ఏమండి కొంతమంది సారాయి దాగి సీసాలు పడేస్తారు చూసారా, అవి కనపడి అవి తీసుకొని ఏమండి ఇనప కొట్టుకుపోతే రూపాయి ఇచ్చేవాడు. అట్లా ఏమండి 2-3 చోట్లకి వెళ్తే ఆ 2-3 బాటిల్ దొరికాయి, ఆ సీసాలు దొరికాయి, తీసుకెళ్ళి ఇనుప కొట్లో ఆడ పెట్టేసి అవి కొనుక్కొని తినుకుంటూ వచ్చేవాడిని. స్థితి మారలేదు మాది. మా స్థితి ఏంటో మాకు తెలుసు. ఈరోజున దేవుడు ఒక స్థితిలో ఉంచాడని గర్వపడకూడదు. దేవుడు ఒక స్థానంలో ఉంచాడని గర్వపడకూడదు. ఎప్పుడు చూసినా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటా, అయ్యా నా స్థితిని నేను మర్చిపోకూడదు, అయ్యా నా స్థితిని నేను మర్చిపోకూడదు. ఎన్నోసార్లు ఏమని తినటానికి భోజనము లేక ఏమండి ఒట్టి అన్నం ఉంటే ఆ ఒట్టి అన్నములో శనగ నూనె వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. సేవలో కూడా అవసరం మినిస్ట్రీలో సేవ చేసేటప్పుడు కూడా ఏమండి సరైనటువంటి కానుక బియ్యం రాక నేను మా పాస్టర్ గారు ఉన్న విషయం చెప్తున్నాను, వినుకొండలో సేవ చేస్తున్నాడు జాన్ పాస్టర్ గారు. ఏమండి కానుక బియ్యం రాక చూసి కానుక బియ్యం రాక అన్న చెప్పేవాడు, ఒరే ఆ స్టోర్ బియ్యం వండి పెట్టరా, దాంట్లో మనం నూనె వేసుకొని మనకి ఎట్ట అలవాటే కదా, దాంట్లో కారం ఉప్పు నూనె పచ్చి నూనె శనగ నూనె పోసి కలిపి కాస్త పెట్టు, నువ్వు కాస్త తిన, నాకు కాస్త పెట్టు. తిన్నటువంటి రోజులు మేము మర్చిపోలేదండి. ఈ రోజున నిలబడి వాక్యం చెప్తున్నామంటే అటువంటి దైవజనుల దగ్గర సేవ చేసిన అనుభవాలు ఇప్పటికి కూడా కలవరిస్తాడు నన్ను. ఫేస్బుక్లో వాక్యం పెడితే ఆ వాక్యం వినేంత వరకు కూడా అనుకోడు. బట్టిప్రోల్లో సేవ చేసేటప్పుడు కొన్ని చోట్ల కూటాలకు వెళ్తే వాళ్ళు భోజనం పెట్టరు, 12 అవుతుంది ఇంటికి వచ్చేసరికి, మందిరానికి వచ్చేసరికి. అలాగనే అంత పిరికిడు వండుకొని ఆ యొక్క ఏమండి కూరగాయలు లేని పరిస్థితి, ఆ సమయాన కూరగాయలు లేని పరిస్థితి, అన్నంలో నూనె పోసుకొని కారం ఉప్పు వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి మీరు వేసుకొని తిని చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. అందులో కాస్త మామిడికాయ దబ్బేసుకొని కాస్త మామిడికాయ పచ్చడి చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. మర్చిపోలేదు, మా స్థితిని మర్చిపోలేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమి లేనివాడిగా ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిలబడితే మనల్ని ఒకానొక రోజున ఆశీర్వదించే టైం దగ్గర పడుతుంది. ఒకానొక రోజున నీ స్థాయిని మార్చే సమయం దగ్గర పడుతుంది. ఒకానొక రోజున ఉన్నతమైన శిఖరాలకు ఎగిరించే సమయం దేవుడు అతి సమీపంగానే వస్తాడు. కారణం ఏమిటి? మన అడ్రస్ను మర్చిపోకూడదండి. యోనాతో అంటున్నాడు, యోనా నీ అడ్రస్ ఏంటి? సన్నిధిలో నుంచి పారిపోయి వస్తున్నానయ్యా. దావీదా నీ అడ్రస్ ఏంటి? గొర్రెలు కాచుకునే వ్యక్తినయ్యా. నీ పరిస్థితి ఏమిటి? ఈరోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ అడ్రస్ను మర్చిపోతున్నావేమో, నీ స్థితిగతులు మర్చిపోతున్నావేమో. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఏమండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమి లేనివాడిగా నీవు కనపడితే దేవుని దగ్గర ఒక కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని దగ్గర ఏమండి ఒక విషయాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవుని దగ్గర ఒక ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పొందుకునేవారిగా కనపడతాం. ఎప్పుడు మన అడ్రస్ ఏంటో తెలుసుకున్నప్పుడు, కొంతమందిని గమనియాలి. వారం అంతా పనికి పోతారా, ఓ 2000 తెచ్చుకుంటారా, అయిపోయేంతవరకు ఇంటికానే ఉంటారు. ఏంది పనికి పోలేదు, నాకేమే ఈ వారం అంతా 2000 ఉన్నాయి నా కాడ, అవి అయిపోతే మళ్ళీ మరుసటి రోజు ఉండడంగేనా? ఉండయ్యా ఈరోజు యాడికి పోదులే, చుట్టాలు వస్తున్నాడు, లేదు జోబులో డబ్బులు లేవు, ఏం లేవు.
ఏమండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా మరలా సంపాదించుకోవడానికి వెళ్ళగలిగితే ఏమండి ఆ విధానం అనేది మనకు తగ్గకుండా వస్తుంది కదా. కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్న మనము ఏమన్నా ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అయిపోయేదాకా ఉండకూడదు. ఒరే పెద్దోడా, ఒక 500 ఉంటే ఇయ్యి, పనికి పోయింటే ఆ పరిస్థితి వస్తుందా? ఏమండి, ఆ పరిస్థితి రాదు కదా. యోనా తన పరిస్థితి చెప్తున్నాడు. దేవుని సన్నిధుల నుంచి పారిపోయొచ్చు. దేవుని సన్నిధుల నుంచి దావీదు చెప్తున్నాడు, గొర్రెలు కాచుకునే వ్యక్తినయ్యా. దేవుని మందిరానికి వచ్చే నీవు నీ స్థితిగతులు మరిచిపోకూడదు. ఏ స్థాయిలో నువ్వు వచ్చావో, ఏ స్థాయిలో నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ స్థాయిని మించిపోకూడదు. ఆ స్థాయిని గుర్తు చేసుకోగలిగితే ఆ దేవుని యొక్క దయా కరుణ కటాక్షాలు నీ మీద నీ కుటుంబం మీద ఉండునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.